हारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्थिते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं रौद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता। Hare Krishna, all of you. Hare Krishna. हरे कृष्ण माताजी। Yeah. So हरे कृष्ण माताजी। ఓకే టుడే మనము ఎవరు ఎక్కడ ఉన్నారు అందరు పాత వాళ్ళే వచ్చారు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు సో మనం వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ ఉన్నాము అందరము ఇవన్నీ మీకు వచ్చు సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము అతుల్య 2.59 విషయ వినివర్తంతే చెప్పమ్మా निराहारस्य देहिनः प्रसवज्यं रसोऽप्यस्य तत्परं दृष्ट्वा विवर्तते నివర్తతే निवर्तते। ఓకే వెరీ నైస్ ఓకే ఇక్ష్వాక్ నెక్స్ట్ శ్లోక ध्यायतो विषयं पुंसः संगास्तेषु प्रजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। నెక్స్ట్ ఆద్యాన్ని వచ్చాడా ఆద్యాన్ని రాలే భవిష్య చెప్పమ్మా माताजी ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। కృష్ణ ఆరాధ్య మాతాజీ కొంచెం చెప్తారా రిపీట్ చేస్తావా ధ్యాయతో కొంచెం ఫస్ట్ కొంచెం చెప్పండి ధ్యాయతో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంజాయతే కామ క్రోధో విజాయతే। వెరీ నైస్ కొంచెం పోయింది కానీ వెరీ నైస్ సో అది నేర్చుకోవాలి మేనజ यस माताजी చెప్పమ్మా ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामात् कामात् क्रोधो विजायते। వండర్ఫుల్ ధ్రువ ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामात् क्रोधो विजायते। వండర్ఫుల్ యశ్వంత్ వచ్చాడా రాలేదు యశ్వంత్ ఓకే దీత్య వచ్చిందా ఈరోజు ఏంటి సాటర్డే అందరు సెలవు తీసుకున్నారా ఇలా అలా ఇలా అర్థం కావట్లే సెలవు తీసుకున్నారు ఓకే సరే మనం చెప్పుకుందాం ఆహ్లాద్ చెప్పావా ఆహ్లాద్ ఓకే ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। ఓకే సో అసలు
నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటా, మీరు చెప్తూ ఉండండి. యాక్చువల్గా ఆత్మ is part and partial of what? Soul is part and partial of? Body? No. Who is that? Krishna. కృష్ణ అంటే ఎవరు? ఎలా చెప్పాలి? సోల్, Supreme సూపర్ సోల్, personality of Godhead. సూపర్ సోల్. సోల్ is part and partial of సూపర్ సోల్. Anger. ఓకే, సూపర్ సోల్ అది. కృష్ణ ఆత్మ రూపంలో ఏం చెప్తాం? సూపర్ సోల్. ఎందుకు సూపర్ సోల్ అది? ఎందుకు ఆ కృష్ణ సూపర్ సోల్ అని ఎందుకు చెప్తాము? మనం సోల్స్ కదా, మనం అందరం సోల్స్. కృష్ణ ఇస్ సూపర్ సోల్. హౌ 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 ఎందుకు సూపర్ సోల్? మాస్టర్ కి సోల్స్ కి కింగ్ సూపర్ సోల్ అన్నమాట. అంటే ఆయన సముద్రం అంతా, ఆయనదంతా ఎక్కువ ఉంటది, ఏదైనా ఎక్కువనే. ఓకే, దాంట్లో మనం అణు అంటే స్మాల్, చుట్టూ మనమంతా స్మాల్. ఓకే, ఇప్పుడు ఆయన సచ్చిత్తానంద స్వరూపుడు, అంటే ఫుల్ ఆఫ్ బ్లిస్ అన్నమాట, చాలా ఆనందం అన్నమాట, హ్యాపీ, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటది ఆయనది, బికాస్ హీ సూపర్ సోల్. సో ఆయనది ఫుల్ బ్లిస్ఫుల్ కాబట్టి మనమందరం కూడా ఫస్ట్ ఏది హ్యాపీనెస్ ఇస్తుందా అని వెతుకుతూ ఉంటాం. వాట్ గివ్స్ హ్యాపీనెస్ అని వెతుకుతూ ఉంటాం మనమందరం. అందుకే వచ్చాం ఇక్కడికి, హ్యాపీనెస్ వెతుకుతూ ఉంటాం అనమాట. ఎక్కడ ఏం చేస్తే ఎట్లా హ్యాపీనెస్ దొరుకుతుంది. అయితే మనమందరము హ్యాపీనెస్ ఈ ఆబ్జెక్ట్స్ మీద హ్యాపీనెస్ వెతుకుతూ ఉంటాం. లైక్ టీవీ చూస్తే హ్యాపీనెస్ వస్తుందేమో, అలా చూస్తే హ్యాపీనెస్ ఏమో అలా అనుకుంటూ ఉంటాం. కానీ దాంతో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఏంటి? టీవీ చూస్తే ఏంటి బ్యాడ్ థింగ్స్ ఏం జరుగుతాయి మనకి చెప్పండి? ఐసైట్ వచ్చేస్తుంది. ఐసైట్ ఇప్పుడు అందులో వాళ్ళకు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు అనుకో, మనకు అది డైలీ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మొన్న ఏదో సినిమాలో ఏదో చెప్తున్నారు, ఏదో గుర్తురాట్లే నాకు. ఆ సినిమాలో అంటే ఆ పిల్లోడు అన్ని బ్యాడ్ వర్డ్స్ వాడతాడంట. అయితే అది వీళ్ళు కూడా పిల్లలు నేర్చేసుకొని పిల్లలు మాట్లాడుకుంటున్నారు అనమాట. దాన్నే వాడు అలా చెప్తాడు అనేసి అలా అలా వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నారు అనమాట పిల్లలు. అదొక ఫన్ లాగా. సో నాకు చాలా నవ్వుకున్నాను నేను. బికాస్ ఆఫ్ ఓటీటీ మాట్లాడు. సో నేను చెప్పేది అదే, దాంట్లో ఉన్నదంతా నేర్చేసుకుంటూ ఉంటారు. సో అందులో సంతోషం ఉంది, అందులో హ్యాపీనెస్ ఉందనుకుంటారు, కానీ లేటర్ ఇట్ గివ్స్ యూ సాడ్. తర్వాత సాడ్నెస్ అది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చెప్పమ్మా. మాతాజీ, ఇందాక మీరు కృష్ణ సూపర్ సోల్ అన్నారు కదా మాతాజీ. అవునవునవును. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సన్ ఎంత పెద్దగా ఉంటాడో మనము ఎర్త్ లాగా పోల్చుకుంటే అంత స్మాల్ మాతాజీ. అంటే ఆ సోల్ సూపర్ సోల్ రేస్ లాగా, మనం సన్ రే లాగా. సన్ కదా, సన్ పెద్దది కదా, సో దాంట్లో రేస్ ఉంటాయి కదా, ఆ రేస్ మనం ఒక్కొక్కరం అనమాట, ఒక్కొక్కరం అనమాట సన్ రే. అలా అంటే ఇప్పుడు మనము ఈ ఎర్త్ ని దాంట్లో పోలిస్తే అది ఎంత స్మాల్ ఉంటుందో, మన సోల్ కూడా కృష్ణ సోల్ తోటి అంత స్మాల్ ఉంటది. ఓకే, ఫైన్. somehow you understood, very nice. ఓకే, సో అలా అన్నమాట. సో మీకు కొంచెం అర్థమవుతుంది, వెరీ నైస్. సో అలా, సో హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ కాబట్టి ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు కృష్ణ. సో మనం కూడా ఆయన పిల్లలమే కదా, ఆయన పిల్లలమే కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ ఈ ఎర్త్ పైన హ్యాపీనెస్ వెతుకుతూ ఉంటాం. యాక్చువల్గా ఇంతకుముందు ఆయన దగ్గరే ఉండే కృష్ణ దగ్గరనే ఉండే. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? మనం ఎప్పుడైతే ఏమనుకున్నాము అంటే
ఈయననేనా పెద్దగా అందరితో దండలు వేయించుకుంటాడు, ఈయననే గ్రేటా, నేనెందుకు గ్రేట్ కాదు, నేను కూడా అట్లా అవుతా అని ఎప్పుడైతే మీకు ఆ ఆలోచన వస్తుందో, సో కృష్ణ అంటాడు, ఓకే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, సో నువ్వు ఎర్త్ పైకి వెళ్ళిపో, నువ్వు అక్కడైతే ఆ నువ్వు కష్టపడి నువ్వు నాలాగా దండలు వేయించుకో అనేసి పంపిస్తాడు. పంపిస్తే కొందరు వేయించుకోగలరు కొంచెం వరకు, లైక్ రాజకీయ నాయకులు ఒక స్టేజ్ వరకు వచ్చి దండలు వేయించుకుంటారు కదా, అలా పొగడతలు కొంచెం కొంచెం కొందరికి వస్తుంది, కానీ అందరు అంత చేరుకోలేరు. ఎంత చేరుకున్నా కానీ కూడా కృష్ణ అంత చేరుకోలేరు కదా. సో దాంతో మళ్ళీ వాళ్ళు మళ్ళీ పుడతారు, చనిపోతారు, మళ్ళీ పుడతారు, అంటే అక్కడ దండలు అంత గొప్పగా కృష్ణలాగా అవ్వాలి అని వచ్చారు కదా, ఇంకా చనిపోతారు, పుడుతూ ఉంటారు. అది ఎప్పుడైతే వెన్ దే రియలైజ్ కృష్ణ, అప్పటి వరకు అలాగే పుడుతూ చచ్చిపోతూ ఉంటారు, పుడుతూ చచ్చిపోతూ ఉంటారు. వెన్ దే రియలైజ్ ఈజ్ ద హోల్, ఆయననే మెయిన్, ఇంకా మనము ఆయనను వదిలిపెట్టద్దు, అక్కడే ఉందాము, ఇక్కడికి వచ్చి మనం చాలా కష్టపడుతున్నాము అని ఎప్పుడైతే అనుకుంటారో, ఇంకా అప్పుడు వాళ్ళు ఫుల్ మొత్తం ఆయన మీద కాన్సన్ట్రేషన్ పెడతారనమాట. ఈ 64 శ్లోక అదే అన్నమాట. ఇప్పుడు మనం 54 శ్లోక ఉంది కదా, అదంతా దాని గురించే. ఏంటంటే రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ విధేయాత్మా ప్రసాదమది గచ్చతి. మీరు మధ్యలో మాట్లాడకండి రా, నాది పోతుంది. నేను చదివేదాన్ని నాకు ఒకటిసారి భయం వేసింది, ఎవర్రా ఏం మాట్లాడుతున్నారు అని. సరే చదువు, చెప్పు, అలా చెప్పు. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. అది ఇక్కడ నేను ఇప్పటివరకు చెప్పు. రాగద్వేష విముక్తేషు విషయాన్ ఇంద్రియాశ్చరన్ ఆత్మ వైశ్యే విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఆత్మవశ్యై వశ్యై విధేయాత్మా, ఆత్మవశ్యై విధేయాత్మా, ఆత్మవైశ్యర్విధేయాత్మ వశ్యై వశ్యై ఆత్మవశై విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. ఓకే, వెరీ నైస్. కొంచెం ఈ థర్డ్ లైన్ లో కొంచెం కష్టపడాల్సి వస్తుంది, నోరుని తిప్పాల్సి వస్తుంది, ట్విస్ట్ చేయాల్సి వస్తుంది టంగుని. ఈ థర్డ్ లైన్ లో కొంచెం ధ్రువ చెప్పు. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యే విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. వెరీ గుడ్, స్పష్టంగా చెప్పాడు, వెరీ నైస్. ఓకే, ఇంకెవరు చెప్పు భవిష్య. రాగద్వేషే విముక్తైస్తు విషయాన్ ఇంద్రియాశ్చరన్ ఆత్మవైశ్యర్వ ఆత్మవశ్యైర్వ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. వశ్యైర్విధేయాత్మ వశ్యైర్వ విధేయాత్మ ప్రసాదం ఆత్మవశ్యైర్ విధేయాత్మ. అక్కడ వరకు చెప్పు. వశ్యైర్ విధేయాత్మ. ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. అది మొత్తం కలిపి చదివితే ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అధిగచ్చతి. ఓకే, శ్వాక్ చెప్పు.
రాగద్వేష విముక్తైస్తు ఇంద్రియాశ్చరన్ ఆత్మవాశ్చర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. లైట్ గా పోయింది కానీ ఓకే ఫైన్. ఓకే, ఇంకెవరు చెప్తారు? ఇంకెవరికైనా చెప్పాలి నేను చెప్తాను అనుకుంటున్నారా? లేకపోతే దీని గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎవరు చెప్తారు? కృష్ణారాధ్య చెప్తుందా? చెప్పండి. రిపీట్ మాతాజీ. యు వాంట్ టు రిపీట్? ఓకే. రాగద్వేష విముక్తైస్తు రాగద్వేష ద్వేష ద్వేష విముక్తైషు రాగం అంటేనేమో లవ్ అన్నమాట. రాగం అంటే లవ్, ద్వేషం అంటే ద్వేషం అంటే హేట్రెడ్. ఈ రెండింటిని వదిలించుకోవడం అన్నమాట. విముక్తి అంటే వదిలించుకోవడం. రాగద్వేష విముక్తైస్తు. చెప్పు. రాగద్వేష విముక్తైషు విషయానింద్రి ఐశ్చరన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మ ఆత్మ వశ్యైర్ వైశ్యైర్ విధేయాత్మా ఆత్మ ప్రసాదం అధిగచ్చతి. వెరీ గుడ్. అది అలా చెప్పాలి. వెరీ నైస్, చాలా బాగా చెప్తున్నారు. ఇంద్రియైశ్చర్ అంటే ఏంటి? ఇంద్రియైశ్చర్ అంటే ఇంద్రియ విషయాలు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్ని విషయాలు. ఇప్పుడు సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కళ్ళతో చూసేది, కళ్ళు సెన్స్ ఆర్గాన్ కదా. దీంతో మనం చూసే ఏ వస్తువులు ఎంజాయ్మెంట్, దేని చూస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది? టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే కదా. మీ అందరికి యూట్యూబ్ చాలా ఇష్టం కదా. ఇంకేదో ఉంది కదా, ఇంకోటి ఏదో టిక్టాక్. టిక్టాక్ రైట్. నాకు వీళ్ళ పిల్లలు ఇక్కడ మా వాచ్మెన్ పిల్లలు చూస్తూ ఉంటారు టిక్టాక్. ఇట్లా ఇట్లా చేయితోటి ఇట్లా ఇట్లా అంటూనే ఉంటారు. టిక్ టాక్ ఇట్లా వస్తూనే ఉంటాయి అవి. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకేముంది? ఇంకేమో ఉంది కదా, ఇంకేమన్నా ఉన్నాయా? మోజ్ ఆల్సో మాతాజీ. మోజా. సరే, మాతాజీ ఏదైనా. మా అక్కకి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎవరెవరు? భవిష్యత్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ మాతాజీ. భవిష్యత్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉంటుందా? ఓకే ఓకే. సో అయితే నేను అనేది అదే, ఇట్లా వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది అట్లా. వాటి మీద మనసు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం చేయాలి మాతాజీ. అయితే నీకు ఇప్పుడు వీటి మీద ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది కదా. సో నీ లవ్ అండ్ ఎఫెక్షన్ వేరే వాటి మీద పెట్టాలి. ఇంట్రెస్ట్ వేరే వాటి మీద పెట్టాలి. వేరే వాటి మీద ఏంటిది? కృష్ణకి ఫ్లవర్స్ తీసుకురావడము, మంచిగా డెకరేట్ చేద్దాము, మంచిగా ఏం డ్రెస్ చేద్దాము, ఈరోజు ప్రసాదం ఏం చేస్తే బాగుంటది అని ఆలోచించి, ప్రసాదం గురించి ఇంకొక ఎవరైనా మాతాజీ అయినా లేకపోతే ఇంకెవరైనా వాళ్ళని అడిగి ఇలా చేస్తే బాగుంటుందా అని అడిగి, ఏదో సాటర్డే సండే రోజు అంటే మీకు కుదరదు అలా, లేదంటే అరే రే ఇవాళ నేను ఫ్రూట్స్ తీసుకొస్తా, లేకపోతే కొంచెం వాటర్ పెడతా కృష్ణకి. నీ ఇంట్రెస్ట్ వీటి మీద పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే కృష్ణ మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటావో, అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో చేసేటి అనమాట. ఏంటిది? వాటర్ పెట్టడము, మంచిగా ఏదన్నా ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడదాము, ఫ్లవర్స్ తీసుకొద్దాం, కలర్ ఫ్లవర్స్, స్మెల్స్ వచ్చేవి, మంచి స్మెల్ వచ్చేవి తీసుకొచ్చి పెడదాము, డెకరేట్ చేద్దాము. ఇలా నీవు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో మెల్లమెల్లగా కృష్ణ డెఫినెట్ గా ఏం చేస్తాడంటే, అరే వీడికి ఈ టీవీ మీద వీటి మీద చాలా టైం వేస్ట్ చేసేస్తున్నాడు పాపం అనేసి కొన్ని రోజులకు నీకు వాటి మీద ఇష్టత తరిగిచ్చేస్తాడు. ఆయనలో లోపల నుండి తరిగిచ్చేస్తాడు. తెలుసా మీకు?
నాకైతే నిజంగా చెప్తున్నా, నాకు అది అలాగే అయింది. నేను కూడా ఇప్పుడు భవిష్యలాగే నేను కూడా పిచ్చి పిచ్చిగా టీవీ చూసేదాన్ని. అయితే చూస్తూ ఉంటే నేను ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లోకి వచ్చానో, నేను ఎప్పుడైతే ఈ హారతులు ఇవ్వడము ఇవన్నీ స్టార్ట్ చేశానో, అప్పుడు కూడా కొన్ని రోజులు చూశాను. తర్వాత నాకు తెలియకుండానే నాకు ఆ టీవీ మీద ఆ సినిమాలైనా వాటి మీద పోయింది తెలుసా. ఆమ్, ఏమనిపిస్తుంది అంటే ఏం చూస్తావు, ఎప్పుడు అవే స్టోరీలు అవే ఉంటాయి, ఏముంటది అది ఏదో పిచ్చి పిచ్చి చూపెడతారు. మళ్ళీ అది కూడా ఎందుకులే టైం వేస్ట్ చేయడం, చక్కగా భాగవతం చదువుకుందాము. భాగవతం మళ్ళీ మన క్లాసెస్ ఉంటాయి కదా మాకు, ఆ, పెద్దవాళ్ళకి మాతాజీస్ అందరం కూర్చొని క్లాసెస్, భాగవతం క్లాసెస్, వాటిలో పార్టిసిపేట్ చేయడము. సాంగత్యం, ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది అనమాట. మంచి ఫ్రెండ్షిప్, మంచి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. చక్కగా వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇండ్లలోకి, నేను వాళ్ళని ఆహ్వానించడము. అలా చేంజెస్ అనేది జరిగిపోయినాయి నా లైఫ్లో. సో దాంతో ఏమైపోయింది, మంచి కృష్ణ ప్రసాదం చేయడం ఇంట్లో పెరిగిపోయింది. మెల్లిగా ఏమైంది, చాంటింగ్ మాలలు పెరిగిపోయాయి. మాలలు పెరిగిపోతూ ఉంటే ఇంకప్పుడు నాలో ఏమనిపించిందంటే ఒకరి మీద కోపం పోయింది. నేను చెప్పాను కదా, లాస్ట్ క్లాస్లో చెప్పాను, డిజైర్ డిజైర్ నుంచి ఏమొస్తుంది నేను చెప్పాను ఒక మంచి స్టోరీ. ఒకరికి చాలా ఐస్ క్రీమ్స్ ఇష్టం కదా, వాడు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ పడేస్తుందో ఇంకా వాడికి పిచ్చి కోపం వస్తుంది. సో ఇప్పుడు నాకు అలాంటి ఏమైనా జరిగినా కానీ కూడా నేను ఎక్కువగా కోపం అనేది రావట్లే. ఓకే, అదంతా ఇంపార్టెంట్ కాదులే, కృష్ణకి వేరే ఏదైనా చేసి పెడతా అంటే, ఏదన్నా అయినా కానీ కూడా సపోజ్ ఇన్ కేస్ ఏదన్నా నేను చేయాలనుకున్నా చేయలేకపోతే నేను సపోజ్, సో ఇప్పుడంతా కృష్ణ కాన్షియస్, కృష్ణ సెంటర్ ఫిగర్ కృష్ణ అయిపోయాడు. సో అలా మీరు కూడా మెల్లగా ఎప్పుడైతే కృష్ణ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, మెల్లిగా పెట్టాలి. అంటే తొందర రాదు, అంత తొందరగా ఎవరికి రాదు, చేంజ్ అనేది తొందరగా రాదు. సో మెల్లిగా పెట్టండి, కొంచెం కొంచెం. అయితే మీకు రియాలిటీ తెలుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మీకే లోపల నుంచి కృష్ణ చెప్తూ ఉంటాడు, వాడితో తిరగకరా, వాడు మంచోడు కాదు అని చెప్తూ ఉంటాడు. మీరు తిరగరు కొందరితోటి, మీరు మీ సర్కిల్, నీకు ఎవరిష్టమో వాళ్ళతోటే, మంచి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ ఉంటూ ఉంటుంది, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది పోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అదే పోతూ ఉంటుంది, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతూ ఉంది? బికాస్ నిన్ను కృష్ణ కంట్రోల్ తీసేసుకున్నాడు. అంటే నీదంతా కృష్ణ తీసేసుకున్నాడు. అంటే ఎట్లా, నిన్ను నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఆయన్నే మొత్తం నడిపిస్తుంటాడు, ఆయన్నే చెప్తూ ఉంటాడు లోపల నుంచి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యని. సో నీ లైఫ్ మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. సో నీకు అన్ని కరెక్ట్, ఏది రాంగ్ ఆయన్నే అన్ని చూసుకుంటూ ఉంటాడు. అది. సో దాంతో నీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. మిగతా వాళ్ళలాగా ఉండదు. వాళ్ళన్ని బాధలు పడుతూ ఉంటాడు, వాడికి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక అబ్స్టకల్ జరుగుతూ ఉంటది. వాడే వచ్చి నీ దగ్గర చెప్తూ ఉంటాడు, అరే నాకు ఇట్లా అయిందిరా, అరే నాకు అట్లా అయిందిరా. నువ్వు చెప్తూ ఉంటావు, అరే ఎందుకురా వాటి మీద పెట్టినావు, నువ్వు చక్కగా ఇగో కృష్ణ మీద కొంచెం పూలు తెచ్చి పెట్టురా, మంచి మంచి పూలు, మంచి వాటర్ పెట్టు, నువ్వు చెప్తూ ఉంటావు. అప్పుడు వాడికి చెప్తూ ఉంటావు, ఇట్లా చేయిరా, అట్లా చెయ్యి, ఎట్లుండు నువ్వు, అట్లొద్దు, అలా అది రాంగ్ అని నువ్వే చెప్తూ ఉంటావు అప్పుడు. సో అదే ఇక్కడ ఈ 64 శ్లోక కూడా అదే చెప్తుంది. భగవత్ కృప, ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రసాదం అంటే ఏంటి? ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. అది గచ్చతి, ఎటైన్స్, లభిస్తుందంట, నీకు దొరుకుతుంది. అప్పుడు కృష్ణుని యొక్క మెర్సీ నీకు దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద కాన్సన్ట్రేషన్, ఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేసి నువ్వు పెట్టొచ్చు. వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా పెట్టొచ్చు? దాంట్లో కూడా కృష్ణాన్ని వెతుక్కోవాలి. అంటే ఎలా అంటే, నువ్వు ఏదైనా చూస్తే టీవీలో ఏం చూడొచ్చు, మంచి మంచి ప్రోగ్రామ్స్, కృష్ణ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తప్పు అనట్లే నేను, చూడొచ్చు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడొచ్చు. పిచ్చి పిచ్చి చూడొద్దురా, నిజంగా పాడైపోతుంది, పిచ్చెక్కుతుంది, అవన్నీ పాడు చేస్తాయి మనల్ని. మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఒకవేళ చూసినా కానీ కూడా నువ్వు దాంట్లో ప్రభుపాదిని వెతుక్కోవాలి,
కృష్ణని వెతుక్కోవాలి, ఇలా ఉండాలి. అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చెప్తున్నా. దాంట్లో నువ్వు కృష్ణని, ప్రభుపాదిని, కృష్ణ అయితే ఇలా ఇలా చేశాడు కదా, అప్పుడు వీడు చూడు ఎలా చేస్తున్నాడో, ఆ, ఆ, ఇవన్నీ ఇట్లనే ఉంటాయి ఈ సినిమాలు అని నీకు తెలియాలి, తెలుసుకోవాలి, నీకు నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఫుడ్ విషయంలో ఫుడ్ కూడా నువ్వు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తీసుకుంటూ ఉండాలి. నేను చెప్తున్నా కదా, నేనేం చెప్పాను, బాడీకి ఎలా అయితే రోగాలు ఉంటాయో నీ సోల్కి కూడా కొన్ని రోగాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి, ఏంటి రోగాలు అవి? క్రోధం, క్రోధం, ఈగో, ఈగో, కోపం, రాంగ్ ఈగో అన్నమాట. క్రోధం అంటే కోపమే. ఆ, ఇలాంటి అన్ని ఉంటాయి అన్నమాట. జెలసీ, ఇలా కుట్రలు కుతంత్రాలు అన్ని పండుతూ ఉంటారు. వాడు ఎట్లా ఫస్ట్ వస్తున్నాడు, వాడు లాస్ట్ రావాలని వాడు బుక్స్ కొట్టేయడము, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నీ ఆ పోతాయి, క్లీనప్ అవుతూ ఉంటాయి అనమాట. నువ్వు రాను ఎందుకు ఇవన్నీ డిసీజెస్ నీకు ఎట్లా అయితే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఏవేవో డిసీజెస్ ఉన్నాయి కదా ఇవాళ రేపు బాడీకి, అలాగే మన మనస్సుకు, మైండ్ కూడా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్ ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయో, దట్ క్లీనింగ్ ప్రాసెస్ కెన్ ఓన్లీ అటైన్ త్రూ హరే కృష్ణ మంత్ర. అది నువ్వు ఎప్పుడైతే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటావో స్లోగా క్లీన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడు ఏం చేసినా నీకు ఇక కోపం రాదు. ఎందుకు? ఆ డిసీజ్ లేదు నీకు. ఇప్పుడు వేరేటోడు, ఇప్పుడు జపాన్ వాడు ఒకడు కనిపెట్టాడు. ఏంటి అది? వాడు ఏం కనిపెట్టాడు? ఇది మన షుగర్ ఉన్న వాడికి సెల్ఫిష్నెస్ ఎక్కువ అంట, స్వార్థం, సెల్ఫిష్. వాడు చాలా సెల్ఫిష్ ఉంటాడు. సో వాడికి అంటే అది ఒక డిసీజ్ యాక్చువల్గా. అది లేదు అనుకో నీకు షుగర్ కూడా రాదు. ఈ ఫిజికల్ బాడీ కూడా క్లీనప్ అయ్యే మంచిగా ఉంటుంది. సో అలా నువ్వు ఎప్పుడైతే ఇవన్నిటిని క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకుంటే యూ విల్ బి నెంబర్ 1 సిటిజన్ అవుతావు. తెలుసా? నెంబర్ 1 అవుతావు. ఇప్పుడు నీ మాతాజీ మరి మీకు లేదా? నేను ఇంకా నేర్చుకుంటున్నారా? నేను కూడా వస్తుంది, ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఆలోచిస్తాను నేను కూడా, నాకు ఎందుకు కోపం వచ్చింది, ఓహో వాడు ఏదో తప్పు పని చేశాడు, సో వాడిని ఎలా మందలించాలి అని వాడిని కూర్చోబెట్టి చెప్తా. ఇప్పుడు అట్లా చేస్తున్నా. కోపం అనేది వస్తుంది, సో మనం దాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా దాన్ని సాల్వ్ చేయాలని చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, చక్కగా సాల్వ్ చేసుకోవాలి. కోపం వస్తుంది. జెలసీ అయితే నిజంగా లేదు, జెలసీ ఇప్పటివరకు అయితే అంతగా లేదు. కోపం వస్తుంది. ఇంకొకటి ఏంటిది, ఇంకోటి ఏదో ఉంది కదా, ఇంకోటి ఏం చెప్పాను నేను? ఈగో. ఈగో కూడా ఉంటుంది, కొంచెం అంత ఈగో ఉంటుంది. ఆ ఈగో కూడా పోతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా పోతుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవరైనా తిడితే పడదాం, చాలా మంచిగా పడదాం. ఎవరైనా తిడితే వెరీ గుడ్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, తిడుతూ ఉంటే అంట మనం చేసుకున్న ఏవో తప్పులు ఉంటాయి కదా ప్రీవియస్ లైఫ్లో, అవన్నీ పోతాయి అంట. సో అవన్నీ పోతుంది, క్లీనప్ అవుతుందిలే అనేసి అవి పడడానికి రెడీ ఉంటాం అనమాట. సో ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్. సో అందరు చెప్పారు ఈ శ్లోక. సో మనం ఇంత ప్రీవియస్ శ్లోకకి వెళ్దాం ఒకసారి. ఆ శ్లోక గురించి ఎవరైనా ఇది చెప్పండి. ఇది అయిపోయింది కదా, 63 చెప్పాలి. ఓకే, 1 minute. ఇది చెప్పండి అందరు ఒక్కొక్కరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. చెప్పు. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రాని వాళ్ళు, మంచిగా చెప్పాలి. నెక్స్ట్ ధ్రువ. ధ్రువ పడుకున్నట్టున్నాడు, ఐ థింక్ పడుకున్నాడు. కృష్ణారాధ్య, అతుల్య, ఎవరైనా ఒకరు మాతాజీ చెప్తావా? క్రోధ భవతి సమ్మోహః, సమ్మోహాత్
स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धि नाशात् न- नाशात् प्रणश्यति. प्रणश्यति. వండర్ఫుల్. అసలు కృష్ణారాధ్య ఎంత చక్కగా నీకు నువ్వే చెప్పేస్తున్నావమ్మా. భయపడ్డావు మొన్నటి వరకు చదవడం అంటే. చాలా బాగా చెప్తున్నావు. మాతాజీ వండర్ఫుల్. కెన్ ఐ మేనేజర్ చెప్పు. क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. అది వెరీ గుడ్. ఇక్ష్వాక్. माताजी వెయిట్ ఇక్ష్వాక్. क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशात् प्रणश्यति. వెరీ గుడ్. ఏంటి భవిష్య వెళ్ళిపోయిందమ్మా? ఇక్ష్వాక్. ఏమో మాతాజీ. ధ్రువ చెప్పు. क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशात् प्रणश्यति. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు? అతుల్య చెప్పగలవా? నేర్చుకుంటున్నావా మెల్లిగా? మాతాజీ అతుల్యకు బాగా ఫీవర్ ఉంది, ఒళ్ళు కాలిపోతుంది. రే. ఓకే అమ్మా, ఓకే పెట్టాను. ఓకే 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 పర్వాలేదు, వద్దులే అమ్మా. కూర్చోబెట్టుకుంటే తీసుకొచ్చా, తర్వాత కూర్చోలేకపోయింది ఇంకా. అదే పర్లేదు వద్దులే. ఆ పాప నేను కూర్చోవడమే గ్రేట్. చెప్తా మాతాజీ. కూర్చోవడమే గ్రేట్ ఆ పాప ఇక్కడ అసలు. వెరీ నైస్. మాతాజీ కెన్ ఐ టెల్ మాతాజీ? భవిష్య ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మాతాజీ నెట్వర్క్ ప్రాబ్లం మాతాజీ. ఓకే చెప్పు. క్రోధాత్ భవతి सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् स्मृतिभ्रंशात् बुद्धिनाशात् प्रणश्यति. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే, बुद्धिनाशात् प्रणश्यति. నాశాత్ అంటున్నావు. నాశాత్ మంచి స్పష్టంగా పలకాలి. ఇది प्रणश्यति. ఈ దీర్ఘాలు ఉన్నాయి కదా, చక్కగా దీర్ఘాలు చక్కగా చెప్పాలి. ఏ పైన బార్ ఉంది, ఇక్కడ ఒక ఏ పైన బార్ ఉంది. నాశాత్ అట్లా చక్కగా చెప్పాలి. ఓకే. నేను మళ్ళీ ఇవి నేను ప్రాక్టీస్ చేపిస్తుంటా, రోజు అడుగుతూ ఉంటా ఈ శ్లోకాస్. ఎక్కడి నుంచి అంటే 45 నుంచి రోజు చెప్పాలి ప్రతి ఒక్కరు. చెప్తే అప్పుడు మీకు కొంచెం వచ్చేస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? ఎవరు లేరా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ మన సోల్ ఆనందం కోసం, హ్యాపీనెస్ కోసం వెతుకుతుంది. వెతికి దేని మీద అటాచ్మెంట్ అంటే దేని మీద అటాచ్మెంట్ పెంచుకుంటుంది చెప్పండి. మాతాజీ టీవీ, ఫోన్, టిక్టాక్. ఆబ్జెక్ట్స్ మీద అటాచ్మెంట్ పెంచుకుంటది. అటాచ్మెంట్ అంటే ఇట్ ఫైండ్స్ అంటే అది అనుకుంటది వీటిలోనే హ్యాపీనెస్ ఉంది అని అనుకుంటది. ఎందుకు అంటే ప్రీవియస్ లైఫ్ అంతా. చెప్పమ్మా కృష్ణారాధ్య. ఎస్ చెప్పండి. మీరు చెప్తే నేను వింటే నాకు ఫుడ్ మాతాజీ, ఫుడ్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్, అన్నిటి మీద ఆబ్జెక్ట్స్ మీద అది అనుకుంటది. వాటి మీద హ్యాపీనెస్ దొరుకుతుంది అనుకొని వెతుకుతుంది. కానీ దాని నుంచి ఏం పుడతాయి? అక్కడ నుంచి అటాచ్మెంట్ పెంచుకున్న తర్వాత ఏం వస్తాయి దానికి? కోరిక, డిజైర్. వెరీ గుడ్ ఆన్సర్. డిజైర్ వస్తుంది, కోరిక వస్తుంది, కోరిక పుడుతుంది. ఏంటిది? ఇందులో మంచిగా నేను ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటా అనో, లేకపోతే ఫ్రిడ్జ్ లో ఈ ఐస్ క్రీమ్లు అన్ని స్టోర్ చేసుకొని రోజు కొంచెం ఇలా తింటా అనో, పిజ్జాలు కొనుక్కుంటా, రోజు పిజ్జాలు కొనుక్కుంటా ఇలా తింటాను, లేకపోతే ఏదో ఒకటి దాని మీద ఒక కోరిక, ఇలా ఉండాలి అని అనుకుంటది. తర్వాత దాని నుంచి ఏమొస్తుంది? కోపం వస్తుంది. పిచ్చి కోపం ఎప్పుడు వస్తుంది? మాతాజీ ఎప్పుడైతే
ఎందుకు కోపం వస్తుంది అంటే ఎప్పుడైతే అది జరగకపోతే ఆ డిజైర్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, జరగకపోతే జరగకపోతే కోపం వస్తుంది. లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను కదా ఒక స్టోరీ, వాళ్ళ వైఫ్ అన్ని తీసుకెళ్లి ఆ బుట్టలో పడేస్తుంది, చెత్త బుట్టలో ఐస్ క్రీమ్లు అన్ని, నీకు కొలెస్ట్రాల్ ఉంది అని. ఆడికి పిచ్చి కోపం వస్తుంది. సో అక్కడ కోపం వస్తుంది ఎప్పుడైతే అది జరగకపోతే. ఒకవేళ జరిగితే ఏమొస్తుంది? హ్యాపీనెస్. ఇంకా కావాలని అనిపిస్తుంది. మోర్ అండ్ మోర్. గ్రీడీనెస్, అత్యాశ, గ్రీడీ. ఎట్లా అంటే అది సాటిస్ఫై అయింది కదా, ఇంకా వేరేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి, ఈ టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అదొకటి ఇదొకటి, రేపు నేను ఇలాంటివి తెచ్చుకుంటా, ఇప్పుడు ఇది తెచ్చుకున్నా కదా రేపు అలాంటివి తెచ్చుకుంటా అని. లేకపోతే ఇంకోటి ఫ్రెండ్ ఒకటి చెప్తాడు, అది కాదురా అది చాలా బాగుంటదిరా అని అంటాడు. సరే అని అది తెచ్చుకుంటాడు. అలా డిఫరెంట్ అన్ని ట్రై చేస్తూ ఉంటాడు. చేస్తాడు కరెక్టే, కానీ వాడి కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉందనుకో ఇంకా ఎక్కువ అవుతుంది, వాడికి వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా తర్వాత. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ మీద నువ్వు ఎంజాయ్ చేసినావు అని అంటే నెక్స్ట్ స్టెప్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ అని అర్థం. ఓకే, దట్ ఈస్ వాట్. సో ఇదంతా హ్యాపీనెస్ వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు హ్యాపీనెస్ ని 64 శ్లోకాలు చెప్పిండు, ఎప్పుడైతే నీ హ్యాపీనెస్ ని దేని మీద పెట్టాలి? కృష్ణునికి పూజ చేయడం, కృష్ణునికి ప్రసాదం పెట్టడం. రైట్. కృష్ణాని సాటిస్ఫై చేయడానికి చూస్తూ ఉండాలి. కృష్ణ ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతాడు? కృష్ణ హ్యాపీనే నా హ్యాపీ. ఆయన సర్వీస్ చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణాని హ్యాపీ చేయాలని చూడాలి. కృష్ణ ఎట్లా రైట్. ఆయన సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అయినట్టే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి నుంచి నీ లైఫ్ టర్న్, ఇంకా టోటల్ గా టర్న్ అయిపోయింది. ఇంకా నీ లైఫ్ సూపర్ ఉంటుంది అప్పుడు. సో అందుకోసం యు ట్రై ఇన్ దట్ వే అండ్ బీ హ్యాపీ. చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. అందుకే ప్రభుపాద అందరికి చెప్తూ ఉంటాడు కదా, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ అని. అదే దానికి రీజన్. సో ఈ శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్. 62, 63, 64 సూపర్ అంటే సూపర్ శ్లోకాస్ ఇవి. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ పోగొట్టుకుంటావో నీ మెమరీ లాస్ అవుతుంది. ఎప్పుడైతే గ్రీడీనెస్, అత్యాశ పెరుగుతుందో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రీడీనెస్ తర్వాత నీకు మెమరీ లాస్ వస్తుంది. మెమరీ లాస్ తర్వాత నువ్వు ఇంటలెక్చువల్ గా బుద్ధి నశించిపోతుంది. లాస్ ఆఫ్ బుద్ధి ఇగో ఇక్కడ ఇచ్చాడు. అండ్ లాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తుంది. బుద్ధి నష్టం వలన బుద్ధి నాశాత్ అని ఉంది కదా, బుద్ధి నాశో. సో అంటే ఇంటలెక్చువల్ గా పడిపోతావు. అట్లా పడిపోయినావు అని అంటే నువ్వు హెల్కి పోతున్నావు. నువ్వు సరిగ్గా మంచి దారి వెళ్ళట్లే, హెల్కి పోతున్నావు. ఓకే, అందరు వాంఛాకల్ప చెప్పండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతి